చాలామందికి అపార్ట్ ఫ్రమ్ ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్తో ఎరెక్టైల్ డిస్ఫంక్షన్, ప్రిమెచ్యూర్ ఎజాకులేషన్, ఎస్పెషలీ ఎల్డర్లీ ఏజ్ గ్రూప్ ఆర్ 40+ కానీ 50+ తర్వాత ఎక్కువ మంది చూస్తూ ఉంటాం. ఇది ఎవరితోటి చెప్పుకోలేరు, కపుల్ ఇద్దరు డిస్కస్ చేసుకోలేరు, ఆల్రెడీ పిల్లలు ఉంటారు, వాళ్ళకి ఇబ్బంది అది ఉంటుంది, ఆల్రెడీ కోరిక అది తగ్గిపోతూ ఉంటుంది, ఆటోమేటిక్గా వీళ్ళకి డిస్సాటిస్ఫాక్షను, ఫ్రస్ట్రేషను పెరిగిపోతూ ఉంటుంది. సో ఓల్డర్ ఏజ్ గ్రూప్లో ఈ ప్రాబ్లమ్స్ని ఎందుకు వస్తాయి, ఎలా అధిగమించాలి అన్నది మనం గమనిస్తే, యూజువల్గా ఓల్డర్ ఏజ్ గ్రూప్లో ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ కానీ ప్రిమెచ్యూర్ ఎజాకులేషన్ ఎందుకు గమనిస్తూ ఉంటాము అని అంటే, అధిక ఒత్తిడి ఒకటి, 2 కొంతమంది ఆక్యుపేషన్ అంటే వేర్ దే ఆర్ ఎక్స్పోజ్ టు మచ్ ఆఫ్ కెమికల్స్ కానీ పెస్టిసైడ్ షాప్స్లో ఎక్కువ ఉండటం కానీ, ఎక్కువ హీట్ ఉన్న ప్రదేశంలో వాళ్ళు వర్క్ చేస్తున్న అప్పుడు కానీ, ఫాల్టీ లైఫ్ స్టైల్ అంటే అధిక బరువు, ఫిజికల్ యాక్టివిటీ లేకపోవటం, రోజంతా కూడా మాన్యువల్ వర్క్ లేకుండా ఓన్లీ సెడెంటరీ వర్క్ తోటి ఉండటం, మాన్యువల్ వర్క్ ఆర్ సెడెంటరీ వర్క్ తోటి ఉండటం, స్మోకింగ్, ఆల్కహాల్, డ్రగ్స్ తీసుకోవటం వల్ల మేజర్గా ఈ ఏజ్ గ్రూప్లో మళ్ళీ ఎందుకు ఈ సమస్యది కనబడుతూ ఉంటుంది అని అంటే, డయాబెటీస్ కానీ హార్ట్ ప్రాబ్లమ్స్ అయ్యి ఉన్నప్పుడు నరాలలో బ్లాక్స్ అయ్యి ఉండటం వల్ల అంగానికి కరెక్ట్గా బ్లడ్ ఫ్లో అది లేకపోవటం వల్ల ఎరెక్షన్ అచీవ్ చేయలేరు. ఆటోమేటిక్గా కూడా కంపల్సరీగా కూడా డిస్సాటిస్ఫాక్షను, ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ పెరిగిపోతూ ఉంటుంది. వీళ్ళకి యూజువల్గా అలోపతి దగ్గరికి వెళ్ళి వేసుకున్నా కూడా చాలామందికి వైగ్రా అది ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటారు. సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ వస్తాయి, తెలియకుండానే వాళ్ళు తీసుకుంటున్న ట్యాబ్లెట్స్లో ఆల్రెడీ సైడ్ ఎఫెక్ట్స్ అయ్యి ఉంటూ ఉంటాయి. విషియస్ నెగటివ్ సైకిల్ ఎలాగుంటుంది అని అంటే, నేను పార్టిసిపేట్ చేయలేకపోతున్నాను, నేను సాటిస్ఫై చేయలేకపోతున్నాను నా పార్ట్నర్ని అన్నప్పుడు ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అది స్టార్ట్ అయ్యి కోపం, విసుగు పెరిగిపోవటంతో ఫ్రస్ట్రేషన్ అది పెరగటం వల్ల డిప్రెషన్లోకి అది వెళ్ళినప్పుడు మానసిక మందులు అయ్యి వాడటం మొదలు పెడతారు. ఎప్పుడైతే మానసిక మందులు కూడా వాడతారో నరాలు ఇంకా వీక్ అవుతాయి, ఉన్న ప్రాబ్లం ఇంకా అగ్రవేట్ అవుతుంది. తెలియకుండానే చాలామందికి ఈ ఫర్టిలిటీ ఇష్యూస్ ఎందుకు వస్తూ ఉంటాయంటే, మన జీవన విధానంలో తెలియకుండా కొన్ని చేసే తప్పుల వల్ల అది ఉంటూ ఉంటాయి. బేసిక్గా ఒత్తిడితో కూడిన జీవన విధానం కాబట్టి ప్రతి ఒక్క నిమిషము ప్రతి ఒక్క కపుల్ కానీ ఇండివిజువల్ కానీ ఒక ఒత్తిడి, పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ, టెన్షన్లోని ప్రతి నిమిషం ఉంటూ ఉంటారు. రెండోది, సో దీనివల్ల హార్మోన్ ఇంబ్యాలెన్స్ అది ఎక్కువ జరుగుతూ ఉంటుంది. రెండోది, వీళ్ళకి ఆ సమస్యని ఎలా అధిగమించాలో, ఏ విధంగా క్రైసిస్ని హ్యాండిల్ చేయాలో, ఏ విధంగా ఈ సమస్య నుంచి బయటపడాలో తెలియక దిగులు పడుతూ మెంటల్ హెల్త్ డిటోరియేట్ చేసుకుంటారు. ఎప్పుడైతే మెంటల్ హెల్త్ డిటోరియేట్ అవుతుందో దానికి ఫిజికల్ మేనిఫెస్టేషన్స్ ఉంటాయి, ఆటోమేటిక్గా మెంటల్ హెల్త్, ఫిజికల్ హెల్త్ డిస్టర్బ్ అవుతుంది. రెండోది, చాలా ముఖ్యమైనది ఏంటి అని అంటే, ఎప్పుడైతే స్లీప్ సైకిల్ డిస్టర్బ్ అవుతుందో హార్మోన్స్ డిస్టర్బ్ అవుతాయి, అధిక బరువుకు రావడానికి కారణం ఉంటుంది. స్లీప్ సైకిల్ రిథము తగ్గిపోయినప్పుడు ఆటోమేటిక్గా ఫిజికల్ ఫ్రస్ట్రేషను, ఇరిటేషను పెరుగుతూ ఉంటుంది. సో స్లీప్ సైకిల్ ఒకటి, మెంటల్ హెల్త్ ఒకటి చాలా ముఖ్యం. దీంతో పాటు ఇప్పుడు చూస్తే అందరికీ మెజారిటీ ఫిజికల్ యాక్టివిటీ లేకుండా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు చైర్లో కూర్చుండిపోవటం. సో దీనివల్ల మనకి ఫిజికల్ యాక్టివిటీ లేనప్పుడు సర్క్యులేషన్ కూడా స్లగ్గిష్ అయిపోతుంది, కొన్ని నెగిటివ్ హార్మోన్స్ రిలీజ్ అవ్వటం వల్ల అధిక బరువు కూడా వచ్చేస్తుంది. రీసెంట్ సర్వేలో ఎవరైతే కంటిన్యూస్గా మోర్ దెన్ 8 hours to 12 hours కంటిన్యూస్గా కుర్చీలో కూర్చుండిపోయి సెడెంటరీ వర్క్ అది వాళ్ళు చేస్తూ ఉంటారో వాళ్ళకి హార్ట్ అటాక్స్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంది అని చెప్పేసి ఒక సైంటిఫిక్ స్టడీ ప్రూవ్ చేసింది. ప్లస్ ఒక స్టడీలో కంటిన్యూస్గా 8 hours మధ్యలో లేవకుండా కంటిన్యూస్గా కూర్చుని వర్క్ చేస్తున్న వాళ్ళకి ఆల్మోస్ట్ 2 packets ఆఫ్ సిగరెట్ స్మోక్ చేస్తే ఎంత బాడీకి హార్మ్ఫుల్ ఎఫెక్ట్ ఉంటుందో అంత హార్మ్ చేస్తుందని కూడా సైన్స్ చెప్తోంది. సో కంపల్సరీగా ఫిజికల్ యాక్టివిటీ ఒకటి మనకి చాలా ముఖ్యం. 4, ఒబిసిటీ అన్నది ప్రథమ కారణం, వెదర్ ఇట్ ఈస్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్, కోరికల్లో కానీ ఫర్టిలిటీ ఇష్యూస్లో కానీ. సో అధిక బరువు ఉన్నప్పుడు కంపల్సరీగా స్పర్మ్ క్వాలిటీ ఇది పాడైపోతుంది,
ఫీమేల్స్లో అయితే కంపల్సరీగా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల, బరువు పెరగటం వల్ల, పీరియడ్స్ ఇష్యూ, గర్భాశయం క్వాలిటీ తగ్గిపోతుంది. మగవాళ్ళలో వీర్యకణాల కౌంటు క్వాలిటీ తగ్గిపోవటం వల్ల ఫర్టిలిటీ ఇష్యూస్ ఎక్కువ వస్తాయి. ఆటోమేటిక్గా వాళ్ళకున్న కాన్ఫిడెన్స్ అది కూడా తగ్గిపోతూ ఉంటుంది. 4, పౌష్టిక ఆహారం అది తీసుకోకుండా జంక్ ఫుడ్స్, డ్రగ్స్, స్మోకింగు, ఆల్కహాలు తీసుకోవటం వల్ల సమస్య ఇంకా పెద్దదే అవుతుంది కానీ తగ్గదు. సో కంపల్సరీగా 6 to 8 hours ఆఫ్ స్లీప్, మెంటల్ హెల్త్ పాజిటివ్గా ఉండి కౌన్సిలింగ్ ద్వారా మీకున్న సమస్యని చూసే విధానం మార్చుకోవటంలోని, పౌష్టిక ఆహారం తీసుకోవటంలోని, ఫిజికల్ యాక్టివిటీ జాగింగ్ అది ఉండటంలోని, ఈ హెల్తీ లైఫ్ స్టైల్స్ మనం మెయింటైన్ చేసినప్పుడు ఆటోమేటిక్గా మనం దీన్ని అధిగమించవచ్చు. సో వెంటనే డాక్టర్ కేర్ హోమియోపతి కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ మీరు పొందటానికి ఈ కింద అపాయింట్మెంట్ అది తీసుకోండి. హెల్తీ లైఫ్ స్టైల్ పాటిస్తూ డాక్టర్ గారు ఇచ్చిన సలహాలతో మీరు ఏ ఒక్క సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ ద్వారా మీకు మంచి ఫలితాలు పొందొచ్చు. నమస్తే.